ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హరీష్ రావు పర్యటన సందర్భంగా బీకే నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతల కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, నామా నాగేశ్వరరావు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఖమ్మంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతుంటే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలోని బీకే నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఈ రోజు మున్నేరు వరద బాధితులను పరామర్శించడానికి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం ఖమ్మం పట్టణానికి వచ్చింది. ఈ సందర్భంగా ఖమ్మంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో వాళ్ళు పర్యటిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత బొక్కలగడ్డ ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ నిత్యావసర సరుకులు సంబంధించి పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ చేసి తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి నేపథ్యంలో జగదీష్ రెడ్డి వాహనంలో మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి ఆ వాహనంలో ఉన్నారు. ఒక్కసారిగా హరీష్ రావు వాహనం మీద రాళ్ల దాడి జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న దాని ప్రకారం ఈ ఫ్లెక్సీలు బీఆర్ఎస్ నేతల పేరుతో ఎందుకు ఫ్లెక్సీలు పెట్టి ఇక్కడ పంపిణీ చేస్తున్నారు అంటూ తమ మీద దాడి చేయడానికి ప్రయత్నించారని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే అక్కడ సంఘటనా స్థలంలో ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. తమను అంతమొందించే కుట్రతోనే ఈ ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఈ రోజు ఖమ్మం వచ్చి దాని వరద సహాయక చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తున్నటువంటి నేపథ్యంలో, వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు బృందానికి వరద బాధితులు తమ కష్టాలు చెప్పుకుంటున్నటువంటి తీరు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడం కోసమే తమ మీద దాడి చేశారని చెప్పి హరీష్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి ఖమ్మం వచ్చి ఏం చేశారంటూ కూడా హరీష్ రావు స్పందించారు. తనపై జరిగినటువంటి దాడి ప్రశ్నించే గొంతులపై దాడి అంటూ కూడా హరీష్ రావు స్పందించారు. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని ఖమ్మం నుంచి కనీసం 9 మంది ప్రాణాలను కూడా కాపాడలేకపోయారంటూ కూడా హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య వాదుల మీద జరుగుతున్నటువంటి దాడి అంటూ కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. తమ నేతలను అంతమొందించే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా రౌడీలతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతుంది. వరద సహాయక చర్యల్లో విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే తమ మీద దాడి చేసిందని చెప్పి అటు కేటీఆర్ అంటున్నారు. హరీష్ రావు కూడా ఈ ఘటన మీద తీవ్రంగా స్పందించారు. కాసేపటి క్రితమే ఆయన మీడియాతో ఈ ఘటనకు సంబంధించి తన మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి ఏ వాహనాలు అయితే దాడి జరిగాయో ఆ దాడి జరిగిన వాహనంలోనే ఆయన ఖమ్మంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి మీడియా సమావేశం నిర్వహించి ఈ వరదకు సంబంధించి ప్రభుత్వం వైఫల్యాన్ని అదే విధంగా తమపై జరిగినటువంటి దాడిని హరీష్ రావు వివరించారు. కాసేపటి క్రితమే ఆయన మీడియా సమావేశం ముగించుకొని కారేపల్లి మండలంలో ఇద్దరు ఎవరైతే గిరిజనులు చనిపోయారో వాళ్ళని పరామర్శించడానికి కొద్ది క్షణాల నిమిత్తమే ఇక్కడి నుంచి ఖమ్మం నుంచి హరీష్ రావు బృందం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య దాడి అనేది ఇప్పుడు ప్రముఖంగా ఖమ్మంలో ఉద్రిక్తతకు దారితీసింది. మరి కొద్దిసేపట్లోనే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కూడా మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ జరిగినటువంటి దాడికి సంబంధించి ఆయన ఏం చెప్తారన్న ఆసక్తి అయితే ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది. రామకృష్ణ, దీనిపైన ఏమన్నా పొంగులేటి గానీ ఏమన్నా కాంగ్రెస్ అధిష్టానం ఏమన్నా స్పందించిందంటారా? మరికొద్దిసేపట్లోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. అయితే ఈ దాడి జరిగిన తర్వాతనే ఆయన మీడియా సమావేశం ఉందని చెప్పి మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. అయితే మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించిన అంశాలు కావచ్చు, వరదకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి నిన్న పర్యటనలో వరద బాధితులు
ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఈ అన్నిటి అంశాలను కూడా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రముఖంగా ఈ దాడికి సంబంధించి కూడా తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తారన్న ఆసక్తి అయితే ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది. రామకృష్ణ, రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు రాజకీయాలు అంటే ఎలక్షన్స్ అప్పుడే రాజకీయం చేయాలి, మిగతా అప్పుడు ఎప్పుడైతే సరే డెవలప్మెంట్ కోసమే మనం పాటుపడాలని చెప్పిన రేవంత్ రెడ్డికి, కానీ ఇటు పక్కన బీఆర్ఎస్ మాత్రం ప్రతిదీ రాజకీయం చేయాలని ఆలోచిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. దీనికి ఎలా స్పందించబోతున్నారంటారు కాంగ్రెస్ వాళ్ళు? ఖచ్చితంగా దీని మీద నిన్న పొంగులేటి కూడా స్పందించారు. హెలికాప్టర్లు తీసుకురాగలేకపోయారు అని అంటూ కేటీఆర్ చేసినటువంటి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా హెలికాప్టర్ను తీసుకురాలేకపోయారు. వరద సహాయక చర్యల్లో కూడా విఫలమైందంటూ కేటీఆర్ పదే ట్వీట్లు చేసినటువంటి నేపథ్యంలో దాని మీద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న స్పందించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా సరే మానవతా దృక్పథంతో వ్యవహరించాలి, ప్రభుత్వానికి సహకరించాలి, లేదు వాళ్లే స్వయంగా వచ్చి ఏదన్నా సహాయం చేతనైతే సహాయం చేయాలి తప్ప ఇటువంటి సమయంలో ఇటువంటి విమర్శలు సరైంది కాదంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఇదే సందర్భంలో ప్రభుత్వం మంచిగా పనిచేసింది, ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు కూడా మంచిగా వరద సహాయక చర్యలు చేశారు, నిరంతరం కూడా ప్రజలతోనే మమేకమై ఉన్నారు, అందువల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగాము అంటే కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఇంతవరకు వరదల మీద స్పందించలేదు, కనీసం ఆయన బాధితులను కూడా పరామర్శించలేదు. కేసీఆర్ అక్రమంగా 1,00,000 కోట్లు సంపాదించారు, అందులో కనీసం 2,000 కోట్లైనా సరే ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలకు ఇవ్వాలంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి దీని మీద విమర్శ చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే తుమ్మల నాగేశ్వరరావు కూడా దీని మీద మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ మీడియా సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారన్న ఆసక్తి అయితే ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.